హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ వివేక్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ కరీంనగర్. నా దగ్గర ఉన్న పేషెంట్ ఎన్టీపీసీ నుంచి వచ్చారండి. అయితే ఈయనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఏంటిది, ఏం ప్రాబ్లం? సరే, ఇది బొడ్డు పైన ఇట్లా ఉప్పు కత్తండి, వాపత్తండి అని 5-6 నెలలు అవుతుంది. అయితే దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందని భయంతో మళ్ళీ ఇక్కడ తెలుసుకోండి. అవునా? ఇప్పుడు ఈ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బొడ్డు పైన ఒక వాపులాగా ఒక 6 నెలల నుంచి వస్తుందన్నమాట. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే హెర్నియా, ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా అంటారు. అంటే కండరాలు వీక్ అవ్వడం వల్ల ఏమైనా బరువులు మోయడం కానీ, వంగడము, లేవడము, బరువులు మోయడము ఇలాంటి చేసినప్పుడు కండరాలు వీక్ అయ్యి మనకి పేగులు కానీ, పేగులకున్న కొవ్వు కానీ బయటకు వస్తుంది అనమాట. దీన్నే హెర్నియా అంటారు. అయితే పేషెంట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఏందో తెలుసుకుందాం. ఏం క్వశ్చన్ అడిగినా చెప్తున్నాం. సరే, ఏమన్నా మందులకి ఏమన్నా తగ్గుతుందా అని అడుగుతున్నా. పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే హెర్నియా ఏదైతే తనకున్న ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా ఏమన్నా మందులతోనే తక్కువ అవుతుందా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ అడిగారు. ఈ పేషెంటే కాదు, చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది నాకు. అయితే హెర్నియా అంటే మనకు పేగులు కానీ, పేగులకున్న కొవ్వు కానీ కండరాలు వీక్ అవ్వడం వల్ల బయటకు వస్తుంది. కాబట్టి మనకి అది మళ్ళీ మనం పేగులను లోపలికి పంపించి మళ్ళీ రాకుండా కుట్లు వేసి దానిపైన జాలి వేసి చేస్తేనే అది పేగులు మళ్ళీ రాకుండా ఉంటాయి. కానీ మందులు వేసుకోవడం వల్ల ఇది తగ్గేదైతే కాదు. అంటారు కదా, పూర్వం మనకు ఏదో మంత్రాలకి చింతకాయలు రాలవు అన్నట్టు మందులకి ఈ హెర్నియా అనేది తగ్గదు. సో ఖచ్చితంగా మనం చేసుకోవాల్సింది సర్జరీయే. ఇది సర్జికల్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి మనం సర్జరీ చేసుకుంటేనే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో ఇది పేషెంట్స్ అందరు గమనించాలి. ఆ పేషెంట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, సార్ ఇది చేసుకోకుంటే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి. అయితే ఇది నార్మల్గా పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళడము, లేచినప్పుడు ఉబ్బడము ఇట్లా జనరల్గా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ రంధ్రం పెద్దగా అవ్వడము, హెర్నియా పెద్దగా అవ్వడం జరగవచ్చు. దాంతోపాటు ఒక్కొక్కసారి పేగులు అందులోకి వచ్చి ఇరుక్కొని పోతే ఏమవుతుంది, ఏదన్నా మనం సపోజ్ హ్యాండ్ని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, దీనికి రక్త సరఫరా ఉంటుందా? ఉండదు కదా. సో అలాగే పేగును ఆ రంధ్రం దగ్గర గట్టిగా పేగు పట్టుకుందనుకోండి, ఆ పేగులు పాడయ్యే అవకాశం ఉంటుంది. సో మనం గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నది అవుతుంది. కాబట్టి ఏంటంటే అది తక్కువ దశలో ఉన్నప్పుడే, చిన్న దశలో ఉన్నప్పుడే మనం ఆపరేషన్ చేసుకున్నట్లయితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ అయిపోతుంది. తక్కువ రోజులు హాస్పిటల్లో ఉండి తొందరగా పేషెంట్ని డిశ్చార్జ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ కూడా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.